నగేష్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు, నమస్తే. నగేష్ గారు అంటే చాలా మంది అనుకుంది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అతను అంటే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాక అంత ఘోర పరాజయం వచ్చినాక ఇంట్లో కూర్చుండిపోతాడు. ఇంక అసలు బయటికే రాడు అని చాలా చాలా మంది అనుకున్నారు. కానీ దీనంతటికి కూడా అంటే అందరిని కూడా డిసప్పాయింట్ చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎలా అయితే అంటే 2019 ముందు ఎలా అయితే ప్రజల్లో ఉన్నారో, ప్రతిపక్ష నాయకుడిగా విజయం సాధిచ్చారో, మళ్ళా ఇప్పుడు కూడా అదే స్పీడ్‌లో జనాల్లోకొచ్చారు సార్. ఎప్పుడైతే ఆ కార్యకర్తలకి అంటే ఇప్పుడు మనం చూసాము ఒంగోలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కార్యకర్తని వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తని ఎవరో చంపేశారు. సో, చంపేసిన గుంటూరులో. గుంటూరులో. ఓహ్! సారీ గుంటూరులో. గుంటూరులో చంపేసినప్పుడు ఆ ఇష్యూని అంతకుముందు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ మీద చాలా మటుకు దాడులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కామ్‌గానే ఉన్నారు. అది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళందరూ కూడా విమర్శిస్తా ఉన్నారు. చంద్రబాబు గారైతే ఇంత పోరాడారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఈ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. చాలా సీరియస్‌గా తీసుకొని కార్యకర్తలకు అండగా నిలబడతానని చెప్పి, ఈ పోరాటాన్ని ఢిల్లీ లెవెల్ దాకా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నారు సార్. నిజంగా చూస్తుంటే మాత్రం కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే విలువేంటో తెలుస్తా ఉంది. ఒక కార్యకర్త మీద చెయ్యేస్తే, నేను ఆ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఈళ్ళని సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేస్తాను. రేపొద్దున ఇంకో కార్యకర్తకి ఇలా జరగకుండా చూస్తాననే ధైర్యం ఇస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. మీరేమంటారు సార్? ముందు దీని మీద ఒక చిన్న కథ చెప్తా సార్. హుహు. ఒక సినిమా స్టోరీ చెప్తా మీకు. కొంచెం ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వాలి. ఆ! పాత సినిమాలు, మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినప్పుడు బాగా డబ్బున్న ఒక హీరోయిన్ ఉంటది. భూస్వామి, అది వాళ్ళ ఇంకా ఆ ఏరియాకి రాజులు లాంటి వాళ్ళు అనమాట. ఆవిడ ఒక్కసారి తుమ్ముద్ది. తుమ్మిన వెంటనే ఆ బాబాయి, తల్లిదండ్రులు అందరూ వీళ్ళందరూ హడావిడి చేసేస్తుంటారు. ఒక 10 మంది డాక్టర్లను పిలిపిస్తారు. అందరూ లైన్ లో నిలబడతారు. చాలా సీరియస్ గా జరుగుతుంటది సీన్. ఆ తుమ్మినందుకే అంటే ఇంకేదో అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. తీరా చూస్తే డాక్టర్లు అందరినీ కూడా తిట్టేస్తుంటారు వీళ్ళు. మీరు సరిగా వైద్యం చేయాలా, ఇలా ఇలా కానీ. సో ఆ తుమ్మిన హీరోయిన్ కానీ, అదే విధంగా మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా సీరియస్ సీన్ అది. హ్మ్. కానీ ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఒక అద్భుతమైన కామెడీ సీన్ అన్నమాట. అంటే దానికి అంత అవసరం లేదనేది ప్రేక్షకుడికి అర్థమవుతూ ఉంటది. అలాగే ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా సార్. గుంటూరులో రషీద్ అనే ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే వ్యక్తిగత గొడవల వల్ల, ఆ వ్యక్తిగత గొడవలకు ఇన్వాల్వ్ అయిపోయి పార్లమెంట్ వరకు పోతాను, నేను అక్కడ ఢిల్లీలో హస్తంలో ఉద్యమం చేస్తానంటే జోక్ కదా సార్, కామెడీ కదా. ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి గొడవ అది. అఫ్ కోర్స్ ప్రతి ఓడు ఇప్పుడు ఏదో పార్టీలో ఉంటాడు. చచ్చిపోయినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, అది పార్టీ గొడవ కాదు కదా. అంటే ఇప్పుడు చంపినతను తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశంలోకొచ్చాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు కదా! సో, అందుకని అక్కడ ఈ తెలుగుదేశం, మధ్య వైఎస్ఆర్‌సీపీ. తెలుగుదేశంలోకి వెళ్ళాడు సార్. వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య దాని మీద గొడవ జరుగుతోంది చాలా కాలంగా. ఆ గొడవలో మొన్న చంపేశాడు రషీద్ అన్న వ్యక్తిని. చంపేసినప్పుడు అది వ్యక్తిగతమైన గొడవ అవుతుంది తప్ప, అది ఒక పార్టీ పరమైన గొడవ ఎలాగవుతుంది? రెండోది, ఎన్నికలైన తర్వాత చాలా మంది దాడులు చేశారు అంటున్నారు. అది దాడులు, ప్రతి దాడులు కూడా జరిగాయి. అంటే ఎన్నికల ముందు ఎవరెవరైతే దాడులకు గురి కాబడ్డారో వాళ్ళంతా ఎన్నికలు అయిన తర్వాత అధికారం వచ్చింది కాబట్టి తిరిగి ప్రతిదాడి చేశారు. సరే, అప్పుడు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్తానంటాం చాలా పెద్ద హాస్యాస్పదం సార్. రెండోది, ఒకవేళ ఢిల్లీ వెళ్ళేలాగుంటే వెళ్ళమనండి. వెళ్ళేటప్పుడు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో దాన్ని ప్రూవ్ చేయమండి. అతను ఒక ఎంపీ, ఎన్నికల ముందు చనిపోయాడు, మాజీ ఎంపీ. మరి ఆయన కేసు మీద వెళ్ళాలి ఢిల్లీ. లేదు, ఒక సుధాకర్ అనే ఒక డాక్టర్ ని అన్యాయంగా చంపేశారు, ఆ కేసు మీద వెళ్ళాలి. అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చాడు, ఈ కేసు మీద వెళ్ళాలి. ఇవి కాదు ఎక్కువ పబ్లిక్ ఇంట్రాక్షన్ ఉన్నవి, రాజకీయ పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నవి. ఎలాంటి రాజకీయ అంశం లేనటువంటి ఒక లోకల్ మర్డర్ ని పార్లమెంట్ వరకు తీసుకెళ్తానని చెప్పడం చాలా పెద్ద జోక్ సార్. ఒకటి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కొంచెం ప్రజలతో అనుబంధం ఉన్న వాళ్ళు ఇస్తే బాగుంటది సార్. ఐపాక్ వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇలాంటి ప్రజలతో సంబంధం లేని వాళ్ళు, అంటే ప్రజలతో సంబంధం లేని వాళ్ళు అంటే ప్రజల్లో తిరగకుండా సలహాలు ఇచ్చేవాళ్ళు. ప్రజా జీవితంలో లేని వాళ్ళు సలహాలు ఇస్తే ఇలాగే ఉంటది సార్. ఇక మూడోది ఏంటంటే, చాలా విచిత్రంగా నాకు అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులు నాకు మద్దతు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అన్ని రాష్ట్రాలలో ఇవ్వాలంట. ఈయన ఇండియా కూటమిలో ఉన్నాడండి? హ్మ్. లేడు. ఎన్డీఏ కూటమిలో ఉన్నారా? లేడు. మరి ఎవరు మద్దతు ఇస్తారండి? అంటే బీజేపీ మరి కూటమిలో మమతా ఉన్నాడు. బెనర్జీకి బి ఆ బి తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఏదో గొడవలు జరిగాయి అప్పట్లో. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినప్పుడు ఈయన స్పందించాడు ముఖ్యమంత్రిగా ఉండి? లేదు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు ఈయన స్పందించాడా? లేదు.
మహారాష్ట్రలో గొడవలు జరిగినప్పుడు ఈయన స్పందించాడా? లేదు. మధ్యప్రదేశ్ లో గొడవలు జరిగినప్పుడు ఈయన స్పందించాడా? లేదు. తమిళనాడులో గొడవలు జరిగినప్పుడు ఈయన స్పందించాడా? లేదు. ఇంకా పక్కన తెలంగాణలో కేసీఆర్ కూతురు అరెస్ట్ చేస్తే ఈయన స్పందించాడా? లేదు. మీరు ఎవరికి స్పందించకుండా నాకు అందరూ స్పందించండి, అది ఒక లోకల్ మర్డర్, ఒక వ్యక్తిగతమైన గొడవకి మొత్తం అన్ని రాష్ట్రాలు స్పందించాలటండి ఈయనకి. మణిపూర్ మీద స్పందించాడా సార్ ఈయన? లేదు. మీరు మాత్రం దేని మీద స్పందించరు, మీకు మాత్రం చిటికి నేలకు చిన్న దెబ్బ తగిలితే మాత్రం అందరూ స్పందించాలి. అది ఒక వ్యక్తిగతమైన గొడవ, పార్టీకి ఏ సంబంధం లేదు. పార్టీల్లో ఉండొచ్చు, ప్రతి వాళ్ళు ఏదో పార్టీలో ఉంటారు. ఆ లెక్కనైతే రోజు చచ్చిపోయే వాళ్ళు అందరూ ఏదో ఒక మర్డర్ కేసులోనో, ఏదో ఒక యాక్సిడెంట్ లోనో, ఏదో ఒక గొడవల్లో చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఏదో ఒక పార్టీలో ఉంటారు సార్. ఆ పార్టీలకి రాజకీయంగా ముడిపెట్టేస్తామా? పెట్టలేం కదా. వ్యక్తిగతమైన గొడవలు వ్యక్తిగతమే, రాజకీయపరమైనటువంటి రాజకీయమే. కాబట్టి ఏ గొడవని పార్లమెంట్ స్థాయికి తీసుకెళ్ళాలి, ఢిల్లీ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఏ గొడవ నేషనల్ స్థాయిలో మనం హడావుడి చేయాలనేది కూడా ఒక బాధ్యతాదాయకమైనటువంటి రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు సార్. సో ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నవ్వు వస్తుంది నాకే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఇష్యూని సెంట్రల్ లెవెల్కి తీసుకెళ్లాలంటే, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అందరూ లిస్ట్ తీసుకుని వీళ్ళందరూ పార్టీల పరంగానే చనిపోయారు అని చెప్పి పార్లమెంట్కి వెళ్దాం ట్రై చేస్తున్నాడు ఆయన. జోక్ కదా సార్ అది. ఇప్పుడు ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని కూడా స్లోగన్ కూడా వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు రాష్ట్రంలో అంత ఇబ్బందులే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గుర్తొచ్చింది ఆయనకి, పోలవరం ఇప్పుడు గుర్తొచ్చింది, విశాఖ రైల్వే ఇప్పుడు గుర్తొచ్చింది. మరి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏం చేశాడు సార్? 5 ఏళ్ళు ఊరుకుని ఇప్పుడు ఏదో చిన్న మటర్తో ఢిల్లీ వరకు పోతానంటే నవ్వుకుంటారు సార్ జనం. నవ్వుకోరా సార్ శ్రీనిధి గారు? అంటే డెఫినెట్ గా అంటే మనం తీసుకునే కాజ్ ఏంటి అన్నది అయితే డెఫినెట్ గా జనాలు నవ్వుకుంటారు. కాకపోతే నేను ఇది కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను సార్. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాక కార్యకర్తలందరూ కూడా చాలా డేలా పడిపోయారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే వాళ్ళు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా విపరీతంగా దాడులు చేశారు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత రిటార్ట్ తీసుకుంటారన్న భయం అయితే వాళ్ళలో ఉంది. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా నుంచోటాన్ని మాత్రం కొంచెం కార్యకర్తల హీరోయిజంగా చూస్తారు కదా. సో అది జగన్మోహన్ రెడ్డికి ఆ విధంగా పాజిటివ్ అవుతుంది కదా. అంటే మీరు అన్నది నేను ఒప్పుకుంటాను, జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లాలనుకోవటము, లేకపోతే ఢిల్లీ వీధుల్లో ధర్నా చేసి ఏదో తొడగొడతా అనుకోవటం అవన్నీ అబస్పాలు అవ్వచ్చు. కానీ కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం కార్యకర్తల కోసం నిలుచుకున్న హీరో లాగా జగన్ చూస్తారు కదా. అంటే దీన్ని ఇంకొక విధంగా నేను అనలైజ్ చేస్తాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కార్యకర్తలందరూ కూడా మాస్ అంతలో గ్రామీణంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఉన్నారు సార్, ఆయన ఫాలోవర్స్. ఇప్పుడు వీళ్ళందరికీ ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేస్తే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉండదు. కావాలంటే ఆయన రోడ్ల మీద తిరగమానండి, దాడులకు గురైనటువంటి ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళి చేస్తాడు కదా ఓదార్పు యాత్ర, అది చేయమనండి. అప్పుడు కార్యకర్తల్లో మనోధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, మా నాయకుడు మా కోసం నిలబడ్డాడని. అలా కాకుండా పోయి నేను ఢిల్లీలో కూర్చుంటానంటే ఎవడు పట్టించుకుంటారు సార్? ఢిల్లీలో బీజేపీ వాళ్ళు పట్టించుకుంటారా? బీజేపీ పట్టించుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఊరుకుంటారా? ఊరుకోరు కదా సార్. పోనీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే పార్టీలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా సార్. అపాయింట్మెంట్ అన్న దొరుకుతుందా సార్? ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో పక్కన పెడదాం సార్. ఈ రోజు విజయసాయి రెడ్డి వెళ్ళి అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకుని అమిత్ షాతో కూర్చొని ఫోటోలు రిలీజ్ చేశారు. అంటే బీజేపీ వాళ్ళు ఒక పక్కన చంద్రబాబుతోనూ పవన్ కళ్యాణ్తోనూ అంటకాగుతానే ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీతో కూడా అంటకాగుతున్నారేమో అనిపిస్తుంది. లేదు సార్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కలవడం చాలా ఈజీ సార్. ఆయన పార్లమెంట్ సభ్యుడు, అక్కడ పరిచయాలు ఉన్నాయి గతంలో. సో ఇప్పుడు చాలా మంది తెలియని విషయం ఏంటంటే సార్, విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. మొన్న జరిగినటువంటి వైజాగ్ ఇన్సిడెంట్ లో అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇష్యూ ఎలిగేషన్ వచ్చింది కదా సార్. ఆ ఎలిగేషన్ విషయంలో విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్య విభేదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ టాక్ కూడా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. నాతో ఒకరిద్దరు నాయకులు అన్నారు. సో విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఉండి వాళ్ళని కలవడం అనేది చాలా ఈజీ సార్. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో, పొత్తు ప్రభుత్వం ఉంది ఇప్పుడు, బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. ఢిల్లీలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉంది సార్. బీజేపీ కదా అధికారంలో ఉంటా అక్కడ. ఢిల్లీలో ఉన్నది బీజేపీ కాదు సార్, ఎన్డీఏ కూటమి.
ఈయన ఆ కూటమిలో సభ్యుడు కాదు. ఎట్లా కలుస్తాడు సార్? కలిసి మాత్రం ఏం చెప్తాడు? ఒక కాగితం ఇస్తే తీసుకుంటారు. ఓకే అండి, జగన్మోహన్ రెడ్డి గారు చేద్దాం చూద్దాం అంటారు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అంతకు మించి ఏమీ జరగదు సార్. కార్యకర్తల్లో భరోసా ఉండాలి అంటే, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం ఉండాలంటే కార్యకర్తల దగ్గరికి వెళ్ళమనండి, మాట్లాడమనండి చాలు కార్యకర్తలతో. కార్యకర్తలతో మాట్లాడకుండా ఈయన కేవలం మీడియాకి అక్కడిక్కడ పరిమితమైన ప్రాంతాలకు పరిమితం అయిపోతానంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా నిరూపించుకోవాలంటే మళ్ళీ 9 ఏళ్ళు కష్టపడాల్సిందే గతంలో లాగా. తప్పదండి. ఇది చూడాలి సార్. ఎందుకంటే డెఫినెట్‌గా ఏంటంటే ఇది రీజనల్ పార్టీస్ అన్నీ కూడా నేర్చుకోవాలనమాట. ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మిగతా రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు. మాకు కేంద్ర ప్రభుత్వానికి లాలూచి పడిపోతే సరిపోతుందనుకున్నారు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారేం బీజేపీ ప్రభుత్వంలో లేరు. కానీ బీజేపీ ఏం చేసినా సరే ఆయన మద్దతిచ్చారు. అలాగే మీరిందాకన్నట్టు మన రాష్ట్రం చుట్టూ ఎన్ని దాడులు జరుగుతున్నా మనం కేరళలో చూసాము, లేకపోతే మన వెస్ట్ బెంగాల్‌లో చూసాము, అలాగే మణిపూర్‌లో చూసాము, ఇయన్నీ కూడా చూసాము. కానీ ఇయన్నిటికి దేనికి ఈళ్ళు స్పందించలేదు. అలాగే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తే కూడా మనోళ్ళు ఎవ్వరు స్పందించలా. నాకు తెలిసి తెలుగు మీడియా కూడా పెద్దగా స్పందించలా. మేమన్నా కొన్ని వీడియోలు చేసాము గానీ, తెలుగు మీడియా కూడా పెద్దగా స్పందించలా. ఇలా మన చుట్టూ జరుగుతున్నప్పుడు మనమంతా కాము కూర్చొని మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం ఎలుగెత్తి అరిసేసి నాకందరూ సపోర్ట్ చేయాలంటే మాత్రం గారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా విఫలమయ్యారు ఇక్కడ. సో, కార్యకర్తలకి లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి మరి ఆయన ఎంత మద్దతిస్తారో, ఎంత విజయం సాధిస్తారో చూద్దాం సార్. సో, డెఫినిట్‌గా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు, మిగతా వాళ్ళు కూడా ఇందులో నేర్చుకోవాలి. ఎక్కడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీ దానికి సపోర్ట్ చేస్తే కానీ అప్పుడు మీకు కావాల్సొచ్చినప్పుడు వేరే వాళ్ళ మద్దతొస్తదేమో. చంద్రబాబు గారు 40 ఇయర్స్‌లో ఈ రోజు ఇంత దాకా ఎందుకు నిలబడ్డారంటే, ఆయన చేసుకున్న స్ట్రాటజీస్ అలాగే ఆయన అందరితో ఏర్పరచుకున్న రిలేషన్స్. అది మనకి 40 ఇయర్స్‌లో చాలా కష్టమండి. జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లోనే అందులో విఫలమైపోయారు. ఇలాంటి వాళ్ళు ఇంకా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంకెన్ని ప్రయత్నాలు చూడాల్సొస్తుందో. నేర్చుకోవాలి సార్. ఇవన్నీ నేర్చుకోవాలి. కొన్ని తెలుసుకోవాలి. యాహ్! ఎందుకు తెలుసుకోవాలంటే, రషీద్ మర్డర్ జరిగినప్పుడు అక్కడికెళ్ళి పరామర్శించి మీకు న్యాయం చేస్తామని చెప్పి గుంటూరు స్థాయిలో ఉద్యమం చేస్తే సరిపోయేది. అవును. పార్లమెంట్ వరకు తీసుకెళ్తానంటే తేలిపోయింది. అంతే. అవును. సింపుల్. ఎస్పెషల్లీ ఇక్కడ ఆయన ఇంకో మర్చిపోతున్న లాజిక్ ఏంటంటే, ఇక్కడ జరిగింది కూడా ముస్లిం మర్డర్. సో, ఇది పార్లమెంట్ స్థాయిలో తీసుకెళ్ళినా సరే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయరక్కడ. సో, అక్కడ డెఫినిట్‌గా గూడా వాళ్ళకి నెగెటివ్ అవుతది గాబట్టి అసలు ఆ రేంజ్‌లో అక్కడి దాకా రానీయరు గూడా. అండ్ అందులో గూడా చాలా క్లియర్‌గా ఈ జిలానీ అనేవాళ్ళు ఎవరైతే చంపారో ఆయన భారతి గారితో దిగిన ఫోటోలున్నాయి. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళతో దిగిన ఫోటోలున్నాయి. సో, వాళ్ళిద్దరూ గూడా ఒక పార్టీలోనే మొన్నటిదాకా అంటకాగి ఎలక్షన్స్ ముందు గొడవ పడి ఒక పార్టీ బయటకొచ్చారు. సో, ఇది వ్యక్తిగతంగా అవును. చూడాల్సిన మర్డర్ తప్ప రాజకీయంగా చూడాల్సింది కాదు. అది పాపం ఈరోజు వాళ్ళ చెల్లెలు కూడా తెలుస్తుంది సార్. అవును. ఈరోజు వాళ్ళ చెల్లెలు గూడా క్లియర్‌గా చెప్పిందది. తెలుస్తుంది. అవును. అవును. ఆళ్ళ చెల్లి గూడా చెప్పింది సార్. కనీసం ఆళ్ళ చెల్లికున్న అవగాహన గూడా ఈయనకు ఉండట్లా ఈ మధ్య. యాహ్! అవును. యాహ్! థాంక్ యూ సార్. ఓకే సార్.